ఇప్పుడు ఈ స్కూళ్ళల్లో సైన్స్ ఫేర్ అని పెడుతుంటారు. పాఠాలు పిల్లలకు ఎంతవరకు అర్థమైనాయి, నిజం ప్రయోగాలు చేస్తే ఎట్లుంటదని ఎరక చెప్పుడు అన్నట్టు. ఓ బడిలో పెడితే చుట్టుముట్టుండే బడి పోరలు సార్లు వచ్చి చూసిపోతారు. పిల్లలే అన్ని వివరాలు చెప్తుంటారు ఇంట్రెస్ట్గా. కానీ అవన్నీ ఒయిలల్లో చదువుకునే ఉంటాయి. కానీ పిల్లలు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందులో అన్నిటికంటే ముఖ్యమైనవి గివి. ఇటు ఎడ్ల బండి, అటు ట్రాక్టర్ ముంగట దోతులు గట్టి నెత్తికి తువ్వాళ్ళు జుట్టి నిలబడ్డారు బుడ్డ రైతులు. ఈడ మార్కెట్ల వడ్ల కుప్ప పోసి కావలి కూసుండు. ఇది పంట చేన్లల్లా మంచలు కడతారు కదా గది. ఇది షేదబావి వెనకట మొత్తం గివ్వే మరి. ఈడ శెలకల్లా గుడిసేసుకొని కూసుండు. అలుకుడి వేసి బోనం పెట్టిండు. ఇక ఇత్తనాల గురించి ఎంత ముద్దుగా చెప్తాన్రో ఇనుండ్రి. ఇవి వ్యవసాయ పనిముట్లు. కొడవళ్ళు, గొడ్డళ్ళు, గడ్డపార, కాన, తట్టలు, ఇసుర్రాయి. మస్తుందిలే. సిద్దిపేట జిల్లా తునికి కల్సా సర్కార్ బడిలా వెనకటి వ్యవసాయం చూపించిండ్రుల్లా. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సారు మొత్తం తిరిగి చూసి తారీఫ్ చేసిండు. ఈ వ్యవసాయ విధానము, విత్తనాలు, వీటి విషయంలో అవగాహన కల్పించడము అనేది గొప్ప విశేషం. అది మనకు పుస్తకాలలో దొరకదు. హౌ మరి, లేదంటే బియ్యం షాపుల వండుతాయి, కూరగాయలు మార్కెట్ల, ఉప్పు పప్పులు కిరాణా దుకాణాల్లో వండిస్తారు అన్నా అంటారబ్బా.